తమిళనాడు పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయ్ ప్రచారానికి అక్కడి సర్కార్ అనుమతి ఇవ్వకపోవడం మరింత హీట్ పెంచుతుంది. అక్కడి డిఎంకే టీవీకే నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. చెన్నై, పెరంబూర్లో ప్రచారం నిర్వహించేలా విజయ్ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ ర్యాలీకి ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. దీంతో విజయ్కు కావాలనే అనుమతి ఇవ్వడం లేదని టీవీకే పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. బహిరంగ సభకు పోలీసుల అనుమతి నిరాకరించడంపై విజయ్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ తీరును ప్రజాస్వామ్యంపై ఫాసిస్ట్ దాడిగా అభివర్ణించారు. సభకు అనుమతి నిరాకరించడంపై విజయ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వం తన గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తుందంటూ ఆరోపించారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను సాకుగా చూపుతూ భారీ బహిరంగ సభల నిర్వహణపై ప్రభుత్వ కఠినమైనటువంటి నిబంధనలు అమలు చేస్తుంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు, భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు టీవీకే ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లుగా తెలుస్తుంది. ఇతర రాజకీయ పార్టీల సభలకు లేని నిబంధనలు తమకే ఎందుకు వర్తింపజేస్తున్నారంటూ విజయ్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ప్రధాన ప్రత్యర్థి టీవీకే మాత్రమేనని విజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు.